వచ్చేసి లెటర్ క్యాలిక్యులేషన్, అంటే మనం ఎన్ని లెటర్స్ టైప్ చేసామో దాని క్యాలిక్యులేషన్, టోటల్ లెంత్ ఎంత అనేది ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ లెటర్స్ది డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం index.jsలలో ఫస్ట్ రియాక్ట్లో ఉన్న కాంపౌండ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత స్టైల్స్ కోసం index.cssని ఇంపోర్ట్ చేసుకోవాలి. క్లాస్ we can write in functional component or else class component. So here I am using class component by extending the component. ఇన్పుట్ ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది కాబట్టి మనం చేంజ్ అయ్యే డేటాని స్టేట్లో పెట్టుకోవాలి. స్టేట్లో పెట్టుకొని రెండర్ ఎలిమెంట్లలో స్టేట్ ఇన్పుట్ ఎలిమెంట్ని నేను ఇక్కడికి తెచ్చుకోవడానికి దిస్ డాట్ స్టేట్ అంటున్నాను. ఓకే, మనం ఎన్ని లెటర్స్ని టైప్ చేసామో దాన్ని లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇన్పుట్ డాట్ లెంత్ అనే ఫంక్షన్ రాసాను. సో లుక్ ఇట్లా మనము ఆ వెబ్ పేజ్ ఎలా లుక్ కనిపించాలో దానికోసం మనం ఈ కోడ్ అంతా రాసాము. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ కోడ్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ అనేది యూజ్ చేసాం. సో ద అవుట్పుట్ వచ్చేసి ఎలా ఉంటుంది వెబ్ పేజ్ లుక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దాని అని టైప్ చేస్తే 5 లెటర్స్ కదా, సో ఇక్కడ నెంబర్ 5 అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఇస్ ద అవుట్పుట్.